50 ఏళ్లు, దాదాపు 2 లక్షల మరణాలు. ఇవి విమాన ప్రమాదాల్లో చనిపోయిన వారి లెక్కలు. విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఇది. గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి, లేకపోతే సముద్రంలో మునిగిపోతాయి. కనీసం డెడ్ బాడీలు కూడా దొరకవు. ఇటీవలి 62 మందిని చంపిన బ్రెజిల్ విమాన ప్రమాదమైన 1977లో దాదాపు 600 మందిని బలి తీసుకున్న టైనీరైఫ్ విమాన ప్రమాదమైన అందుకు ప్రధాన కారణం సాంకేతిక లోపమే. నిజానికి చాలా విమాన ప్రమాదాలు కంటికి చిక్కవు. కొన్ని ప్రమాదాలు మాత్రమే కెమెరాలకు చిక్కుతాయి. ఆగస్టు 22, 1999లో చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 642 కుప్పకూలింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ అయింది. బ్యాంకాక్ నుంచి తైపీకి వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో 3 చనిపోయారు. ల్యాండింగ్ సమయంలో నంబర్ 3 ఇంజన్ రన్వేని తాకడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సెప్టెంబర్ 11, 2001 అమెరికా చరిత్రలో నెత్తుడితో తడిసిన తేదీ ఇది. బోస్టన్లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్లే దేశీయ ప్రయాణికుల విమానాన్ని ఆల్ ఖైదా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 65 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న విమానంతో న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ సౌత్ టవర్ను ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 3000 మంది మరణించారు. జూలై 19, 1989లో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 232 క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో 112 మంది చనిపోయారు. 184 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. డిసెంబర్ 1, 1984లో అమెరికాలో మరో విమానం కూలిపోయింది. అయితే ఇది నాసా చేపట్టిన పరీక్ష. కావాలనే క్రాష్ ల్యాండ్ చేశారు. ఈ పరీక్ష తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వీటిని ఆర్పడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. నవంబర్ 23, 1996లో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 961 కుప్పకూలింది. అడ్డీస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ముందు హైజాక్కు గురైంది. ఆ తర్వాత ఇంధనం అయిపోయింది. దీంతో కొమోరోస్ దీవులలోని గ్రాడే కొమోర్ సమీపంలోని హిందూ మహాసముద్రంలో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో 3 హైజాకర్లతో సహా విమానంలోని 125 మంది ప్రయాణికులు చనిపోయారు. మే 5, 2019లో ఏరోఫ్లాట్ ఫ్లైట్ 1492పై పిడుగుపడింది. దీనివలన ల్యాండింగ్ గేర్ కూలిపోయింది. రెక్కల నుంచి ఇంధనం చిమ్ముతూ వెంటనే మంటలు చెలరేగాయి. విమానం వెనుక భాగంలో మంటలు వ్యాపించాయి. విమానంలోని 78 మంది ప్రయాణికుల్లో 41 మంది మరణించారు. జూన్ 24, 1994లో ఫెయిర్ చైల్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ B-52 క్రాష్ అయింది. ట్రైనింగ్ సెషన్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విమానంలోని 4 స్పాట్లోనే చనిపోయారు. ఇలా సీసీటీవీ కెమెరాలో రికార్డైన ప్రమాదాలు చాలానే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.